ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మీరే కావాలి అని వెతుక్కుంటూ వచ్చేలా చేసి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి. మంత్రం జపించాక మరుక్షణమే మీ ముందుంటారు. విడిపోయిన భార్యాభర్తలు బంధాలు తిరిగి కలుసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా తప్పక చేయండి. ఈ స్విచ్ వర్డ్ ని నమ్మకంతో చాంట్ చేయండి. వారాహి అమ్మను మనసులో తలుచుకుని మీరు ఈ విధంగా చేస్తే అమ్మ అద్భుతం చేస్తారు. వేరే ఎవరు అంటే ఆ మనిషి తెలియకపోయినా లేకపోతే చెడు కోసమైనా ఇలా చేయకూడదు. తెలిసి ఉండి మీకు చాలా ఇష్టులు ప్రేమ కలిగిన వారు మీ వైపు స్వార్థం లేకుండా వారే కావాలి అని కోరుకుంటుంటే ఖచ్చితంగా వారాహి అమ్మ అద్భుతం చేస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువుగారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువుగారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువుగారికి కాల్ చేయండి. మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. ఒకరికొకరు తెలిసి ఉండాలి. విడిపోయి మళ్లీ తిరిగి కలుసుకోవాలి అనుకోవాలి. అటువంటి బంధాలకు మాత్రమే ఈ స్విచ్ వర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది. మీరు దీనిని ఖచ్చితంగా ఉదయం పూట అయితే మాత్రం బ్రహ్మ ముహూర్తంలోపు అనుకోండి, జపించండి. లేదా రాత్రి ఈ వేళల్లో అంటే రాత్రి వేళల్లో మాత్రమే చాంట్ చెయ్యండి. ఇలా చేస్తేనే వారాహి అమ్మ మనకి చాలా వరకు కూడా రెట్టింపు ఫలితాలిస్తుంది. రాత్రి వేళల్లోనే అమ్మను మనం పూజించుకుంటూ ఉంటాము. ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతవంతమైన సమయంలో చాంట్ చేస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఏదో ఆలోచనలు పెట్టుకుని ఏదో మాట్లాడుతూ సమయం దొరికింది కదా అని చెయ్యడానికి, ప్రశాంతంగా కూర్చొని చెయ్యడానికి చాలా తేడా ఉంటుంది. విశ్వానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ స్విచ్ వర్డ్స్ ని చాంట్ చేస్తాము. మనం చెప్పే మాటలు విశ్వానికి చేరాలి. గజిబిజిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడదు. ఈ యొక్క సమయాల్లోనే అద్భుత ఫలాలు వస్తాయి. ఒకవేళ ఏదైనా కోరికలు ఉన్నా చేసుకోవచ్చును. ఉద్యోగపరంగా అనుకున్నది సాధించలేకపోతున్నాము, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్న వారు కూడా ఈ విధంగా చాంట్ చెయ్యండి. భోజనం అంతా తినేశాక పడుకోబోతున్నాము అనుకున్నప్పుడు ఎవరూ లేని ప్రదేశంలో రాత్రి వేళల్లో ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. ఖచ్చితంగా 100% ఫలితం వితిన్ సెకండ్స్ లో, అవర్స్ లోనే మీకు వస్తుంది. వాళ్ల రూపంలో మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుంది. ఏదో ఒక రూపంలో వారి నుండి సందేశం చేరుకుంటుంది. అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి ఇప్పుడు చెప్పుకునేది. నమ్మకంతో మాత్రమే చేయండి. అపనమ్మకం ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఫలితం దక్కదు కాబట్టి వీడియో ఆపివేయమని చెప్పడం జరుగుతుంది. ఈ స్విచ్ వర్డ్స్ కి ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవు. కానీ నాన్ వెజ్ తిని ఉన్నా, పీరియడ్ టైంలో ఉన్నా చాంట్ చేయకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 28 సార్లు మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను నా భర్తతో కలిసి ఉండాలి, నా భార్యతో నేను కలిసి ఉండేలాగా చేయాలి. లేకపోతే గనక మా యొక్క తమ్ముడు లేదా సహోదరి లేదా తల్లి లేదా ఎవరైనా కావచ్చు, స్నేహితుడి కోసమైనా చేయొచ్చు, లేదా ఉద్యోగం కోసం చేయొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీ కోరిక ఏదైనా కూడా చెప్పుకోండి. మీ సమస్య ఏదైనా ప్రెజెంట్ టెన్స్ లో అయిపోయినట్లు ఊహించుకోండి. అంటే నేను కలిసిపోయాను, వారు తిరిగి మా వద్దకు వచ్చారు, మేము ఆనందంగా ఉన్నాము, మా సమస్య తీరిపోయింది అని ఇలా చేసినందుకు వారాహి అమ్మవారికి, యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇలా చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు అపనమ్మకం తొలగిపోతుంది. ఇలా కృతజ్ఞతలు ఎవరైతే తెలియజేస్తారో కోరిక తీరిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా ఎదుటి వారిని గౌరవిస్తేనే మనకి గౌరవం దక్కుతుంది కదండి. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు, పువ్వులు అనేది దేవునికి ఎలా సమర్పిస్తామో కోరికలు తీర్చమని మనం విశ్వానికి కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఏది ఎప్పుడు ఊరికే రాదు, ఆశిస్తే ఏదీ రాదు, వచ్చినా కూడా నిలబడదు. ఈ విషయం మైండ్లో పెట్టుకోండి.
చేసే పని మీద శ్రద్ధ ఉంచండి. ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ నాకు కోరిక తీరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. పాస్ట్ టెన్స్ లో మేము తిరిగి కలిసిపోయాము, నా భార్య నా దగ్గరకు వచ్చింది, నా భర్త నా దగ్గరకు వచ్చారు. ఇట్లా ఖచ్చితంగా మీరు ఏమిటంటే జరిగిపోతే గనక మీకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయమని మనవి చేస్తున్నా. విశ్వానికి కోరికలు అనేవి వెళ్ళాలి. మీ కోరిక తీర్చమని వేడుకుంటున్నారు. అది విశ్వానికి తెలిసేలాగా ఖచ్చితంగా మీరు ఏమిటంటే కామెంట్ చేయండి. స్విచ్ వర్డ్ ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాము. ఇంగ్లీష్లో ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోండి. అర్థం కాలేదు అనుకునేవారు తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. పలకడం లేదు అనుకున్నవారు ఒక బుక్ పెట్టుకుని అందులో 28 సార్లు రాసుకోండి. ఏ సమయంలో అనేది చెప్పాము కాబట్టి మీరు ఈ సమయంలోనే ఉచ్చరించండి. ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించుకుంటే రోజు మొత్తంలో సరిపోతుంది. మీ మైండ్ అటెన్షన్ చేసుకున్నాక ప్రశాంతంగా కూర్చొని ఇలా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ కోరిక తీరిపోయిందనుకుంటూ స్విచ్ వర్డ్ ని చాంట్ చేయండి. టుగెదర్ యాక్ట్, TOGETHER, టుగెదర్ యాక్ట్, ACT యాక్ట్. ఒకసారి గమనించండి. టుగెదర్ యాక్ట్, TOGETHER, టుగెదర్, ACT యాక్ట్. మీ ఇద్దరూ కలిసిపోయినందుకు అది టుగెదర్. ఎప్పుడు ఇంతే కలిసిపోయి ఉండాలి అనేటటువంటి ఒక పదం అని అన్నమాట. పెద్దలు చెప్పినట్లుగా అనగా ఒక మాట తగులుతుంది. తినగా వేమో తీయగా ఉంటుంది. మనం చెప్పుకోగా ఖచ్చితంగా మన కోరిక సిద్ధింపచేస్తుంది ఆ వారాహి మాత. వారాహి తల్లి యొక్క కృపా కటాక్షాలు మీపై ఉంటాయి. అట్లాగే యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నాక ప్రతిసారి కూడా కులదైవానికి, ఇష్టదైవానికి లేదా అలాగే వారాహి అమ్మవారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇక